V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ గాజువాక వద్దున్న నాతేపాలెంలో ఈరోజు గ్రామ దేవత అయిన బంగారమ్మ పండుగ జాతర మహోత్సవం రంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూలైన్లో వచ్చి అమ్మవారికి పసుపు కుంకుమ మొక్కుబడులు చెల్లించి అమ్మవారికి ధూపదీప నైవేద్యాలతో ఈ యొక్క కార్యక్రమం జరిగింది. బంగారం తల్లి కోరికలు తీర్చే కల్పవలని ఏ కార్యక్రమం తలపెట్టినా ముందు అమ్మవారికి పసుపు కుంకుమ చెల్లించి ఆ యొక్క శుభకార్యం జరుగుతుందని తెలియజేశారు ఆలయ పెద్దలు. कुटुंब सामस्तार्य अभयम दिवान गोद्रेश पैपगोदेश श्रीनिवासराम देश लक्ष्मण देश दिवान गोदेश पैपगोदेश నాతేపాలెం ఆరాధ్య దైవం గ్రామస్తుల కొంగు బంగారం అయినటువంటి శ్రీ 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 బంగారమాంబ నాతేపాలెం గ్రామంలో మా పూర్వీకులు అయినటువంటి పెద్దలందరూ కూడా ఈ గ్రామానికి ఆ రోజుకి నైరుతి మూలైనటువంటి ప్రాంతంలో ప్రతిష్ఠించడం జరిగింది. అది కాకుండా ఆ పక్కనే నూకాంబిక అమ్మవారు మా గ్రామ దేవత. ఒకప్పుడు ఊరు నూకలమ్మ దేశ నూకలమ్మ అని రెండు ఉండేది. ఆ రెండింటిని కూడా 2014లో ఒకే దేవతగా చేయడం జరిగింది. ఊరు నూకలమ్మ అంటే బంగారమ్మ పండగకి 2 రోజుల ముందుగా మంగళవారం జరుగుతుంది. అలాగే దేశ నూకలమ్మ అంటే కొత్త మాసం జరుగుతుంది. ఇప్పుడు రెండు కూడా ఈ అమ్మవారికి జరుగుతున్నాయి. కానీ మా ఈ 2 అమ్మవార్ల కన్నా ముందు ఈ గ్రామంలో పులిమారలో గ్రామానికి తూర్పు భాగంలో దుర్గాలమ్మ అమ్మవారు ఉంది. ఈ అమ్మవారి రెండింటికి పూజ చేయాలంటే ముందు ఆ అమ్మవారికి పళ్ళు కానిచ్చి సమర్పించి పసుపు కుంకాలు సమర్పించిన తర్వాత మాత్రమే ఈ అమ్మవారికి పూజ చేయడం జరుగుతుంది. ఈ పాతగుడి నాతేపాలెంలో ఇక్కడ మనకు ఒక 50-60 సంవత్సరాల క్రితం ఒక పాతగుడి ఉండేది. ఒక 100 సంవత్సరాల క్రితం నుంచి ఒక వేప చెట్టు ఉండేది. ఇవి ఈ కొత్త ఆలయం నిర్మించిన తర్వాత అవి తొలగించి కొత్త ఆలయాన్ని కట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా గతంలో కన్నా కొంత వైభవంగా ఇప్పుడు ఈ 2014 నుంచి 11 సంవత్సరాలుగా ప్రతి ఏడాది కూడా అమ్మవారి జనవరి 26 తర్వాత వచ్చే ఆదివారం తీర్థ మహోత్సవ కార్యక్రమం, అలాగే మే నెల ఆఖరి లక్షవానికి 9 రోజుల ముందు నుంచి శ్రీ శ్రీ బంగారమాంబ నవరాత్రి మహోత్సవాలను జరుపుకోవడం అనేది ఈ గ్రామంలో ఆనవాయితీగా వస్తున్నటువంటి సంప్రదాయం. ఆ కార్యక్రమాన్ని మా పూర్వీకులు గతంలో చేసినట్టు విధంగానే దానికి కొన్ని కల్పించి ఉత్సవ విగ్రహం ఊరేగింపు అనేది గతంలో ఉండేది కాదు. ఉత్సవ విగ్రహం ప్రతిరోజు నిత్య ధూపదీప నైవేద్యాలు భోగం పెట్టి ఈ కార్యక్రమం ఇంకా విస్తరించడం జరిగింది. దానిలో జనాల్లో కూడా భక్తిభావం బాగా పెచ్చిమీరి విపరీతంగా జనాలందరూ ఎంతో తిరిగి చేస్తారు. మా గ్రామంలో ప్రతి ఇంత పెళ్లి జరిగిన ప్రతి ఇంత కూడా పెళ్లి అయిన వెంటనే ఈ గ్రామ దేవత పండుగ చేయడం అనేది కూడా ఒక సంప్రదాయం, ఆచారం. అలాగే మా ఊరితో పాటు మా ఊర్లో ఎంతో మంది వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇదే సంప్రదాయాన్ని కొనసాగించి చేయడం అనేది, ఈ కార్యక్రమాలన్నీ మేము కొనసాగించడానికి ఎంతో గర్విస్తున్నాం, ఎంతో ఆనందపడుతున్నాం. మా సమయంలో మా కాలంలో ఇవన్నీ చేయడం ఎంతో ఇదైంది. కాకపోతే మాకు దుర్గాంబిక అమ్మవారికి సరైనటువంటి స్థలం లేకపోవడం వలన ఇంకా అది నిర్మించడం లేదు. ఎన్ఎస్పి రోడ్లోనే ఉంది. దానికి కూడా ఒక స్థలం మేము చూడడం జరిగింది. అతి త్వరలోనే ఆ దేవతను కూడా కట్టుకునే భాగ్యం మాకు కలిగి ఆ ఆలయాన్ని కూడా నిర్మించాలని ఉద్దేశంతో ఉన్నాం. అలాగే మాకు పండగ రోజు మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి సత్తమ్మ అని ఒక అమ్మవారు ఉంది. అమ్మవారికి సత్తి కుండలని అప్పుడు 3 నాయకులు ఉండి 3 కుండలు పెట్టేవారు.
ఒకరిద్దరు నాయకులు కత్తించడం వలన అది ఒక్కొండగా మార్చి మనం చేస్తాం. అది చాలా భక్తి శ్రద్ధలతో ప్రతి ఇంటి నుంచి కూడా ఒక కర్ర పట్టుకొచ్చి కొడుతూ ఇక్కడ తీసుకొచ్చి సత్తమ్మ కూడా నైవేద్యం పెడుతున్నాం. అమ్మవారు కూడా అతి త్వరలో ఒక విగ్రహ ప్రతిష్ట ఆయన దుర్గామ్మ గుడి ప్రతిష్ట నాడే అమ్మవారు కూడా ఒక ప్రతిష్ట చేయాలని మాకు ఒక సంకల్పం ఉంది. ఆ దేవత ఆ దేవదేవత దయవలన మాకు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి ఆ కార్యక్రమం కూడా మా చేతుల్లో జరిపించాలనేసి ఆ అమ్మవారిని మనసా వాచ కర్మన నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీ శ్రీ బంగారమాంబ అమ్మవారి మహోత్సవ శుభాకాంక్షలు. మరి గత కొన్ని దశాబ్దాలుగా నాతీపాలెం గ్రామంలో శ్రీ శ్రీ బంగారమాంబ అమ్మవారి పండుగ మహోత్సవం ఘనంగా జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు అనుపు మహోత్సవం చాటింపుతో 9 రోజుల ముందు చాటింపుతో స్టార్ట్ అయినటువంటి ఈ పండుగ ఘటాల ఊరేగింపుతో ప్రతిరోజు కూడా ఉత్సవాలు చేస్తూ ఈరోజు ఫైనల్ గా ముగింపు ఉత్సవం అనేది సాయంత్రం పట్టపోతు వేసిన తర్వాత ముగింపు జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు ఇక్కడ తరలి వస్తారు. అందరూ కూడా అమ్మకు మొక్కులు తీర్చుకుంటారు. ఇంత ఘనంగా జరుగుతున్న మా కమిటీ వారు అందరూ కూడా వారికి సహకరిస్తుంటాం. సో ఈ విధమైనటువంటి ఉత్సవం ప్రతి గ్రామంలో జరిగినప్పటికీ మా గ్రామంలో ఒక ప్రత్యేకత అంటూ ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే మిట్ట మధ్యాహ్నం సత్యమ్మ తల్లికి పండుగ జరుగుతుంది. పైనుంచి దోతలు కానీ ఎటువంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకుండా కర్రలతో వాటిని కాపలా కాస్తూ సత్యమ్మ తల్లి తాలూకా ఆహారాన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం, ఆ తదుపరి అమ్మవారికి ఉత్సవం చేయడం, చాలా కోలాటాలు, అలాగే మంచి స్టేజ్ ప్రోగ్రామ్స్, ఇలాంటి ఉత్సవాలు చాలా జరుగుతాయి. స్వామి గరిడీలు అన్ని జరుగుతుంటాయి. ఏదేమడికి నాతీపాలెం బంగారమ్మ తల్లి మహోన్నతమైన వ్యక్తి అని చెప్పి ఆమె మహాత్యం చాలా మహాత్యం గొప్పదని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీ బంగారమాంబ నూకాంబిక దుర్గాలమ్మ నవరాత్రి మహోత్సవాలు గత 8 రోజులుగా జరుగుతున్నాయి. ఈరోజు 9వ రోజు. ఈరోజు ముగింపు కార్యక్రమం జరుగుతుంది. మేము చందాల దండిని కానీ ఇప్పటి వరకు కూడా మా గ్రామ ప్రజలందరూ ఈ దీంట్లో పాలు పంచుకొని వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందరూ కూడా వచ్చి స్వతంత్రంగా వచ్చి అందరూ పాల్గొంటున్నారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా గ్రామ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. బంగారమాంబ నూకాంబిక అమ్మవారు దుర్గాలమ్మ అమ్మవారు పండుగ మహోత్సవాలు నవరాత్రులు పండుగ మహోత్సవాలు జరుగుతున్నాయి. అదే 21వ తారీఖు బుధవారం, పోయిన బుధవారం నాడు పండుగ సాటింపు అయ్యింది. ఆ రోజు నుంచి తర్వాత ఆదివారం నాడు ఉత్సవ విగ్రహం ఊరేగింపు మొత్తం పురవీధుల్లో అన్నింటిలో తిరిగి ప్రజలందరూ కూడా ఆశీర్వాదం తీసుకున్నారు. తర్వాత మంగళవారం నాడేమో నూకాంబిక అమ్మవారి పండుగ జరిగింది. నూకాంబిక అమ్మవారు కూడా పచాలు, తర్వాత అంతా నైవేద్యం అంతా పెట్టారు, అంతా అమ్మవారికి సమర్పించారు. భక్తులందరూ పాల్గొన్నారు, నాతీపాలెంలో ఉన్న వాళ్ళందరూ. అలాగే ఈవేళ రోజు 9వ రోజు పండుగ. ఈ రోజుతో మొత్తం పండుగ ముగిసిపోతుంది. రాత్రి పోతిని వేస్తారు. పట్టాపోతిని వేసిన తర్వాత దాంతో ముగింపు కార్యక్రమం అయిపోద్ది. ఈవేళ మొత్తం దీనికి అందరికీ సహకరించినటువంటి గ్రామ ప్రజలందరికీ, కమిటీ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంత ఓకే మూవ్ అయిపోయింది.